మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగబోతోంది, దీనికి అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయినారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ ప్రక్రియ జరుగుతాం? మనకి ఇప్పుడు జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీస్కి సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీలో జరగబోతుంది. ఈ ప్రక్రియ 8 గంటలకి మొదలవుతుంది. అంటే ఇక్కడ భూత్పూరు, దేవరకద్ర మున్సిపాలిటీల్లో వార్డుకొక టేబుల్ అలొకేట్ చేయడం జరిగింది. మహబూబ్నగర్లో 30 టేబుల్స్ పెట్టడం జరిగింది. సో ఈ భూత్పూరు, దేవరకద్రలో ఒక రౌండ్లో, మహబూబ్నగర్లో 2 రౌండ్లో మొత్తం వార్డుల కౌంటింగ్ అంతా కూడా ముగుస్తుంది. వీటికి కౌంటింగ్ సూపర్వైజర్లని, కౌంటింగ్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేసి శిక్షణలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కౌంటింగ్ హాల్కి జిల్లా సీనియర్ అధికారిని మానిటరింగ్, కోఆర్డినేషన్ కోసం కూడా నియమించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటాం? మొత్తం ఈ 3 కలిపి మనకి ఒక 200 మంది పైగా సిబ్బంది ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం దేవరకద్ర అలాగే భూత్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక్కో డివిజన్కి 2 టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం లోపు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.